నమస్తే. 4 రోజులుగా పార్లమెంటులో రగడ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎంపీలు పార్లమెంట్లో ఒకరినొకరు తోసుకున్న పరిస్థితి. కొందరు ఎంపీలకు గాయాలయ్యాయి. మహిళా ఎంపీ మీద దాడి చేశారు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు బీజేపీ ఆరోపిస్తుంది. ఇక అంబేద్కర్ను అవమానించింది బీజేపీ, అమిత్ షా అవమానించాడంటూ కాంగ్రెస్ అయితే దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళనలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంబేద్కర్కు కేంద్ర మంత్రిగా కొనసాగే అర్హత లేదు, ఎంపీగా కొనసాగే అర్హత లేదు అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ డిమాండ్ చేస్తుంటే ఆయన రాజీనామా ఎప్పుడు రాజ్యాంగ అంబేద్కర్ను ఎప్పుడు మేము అవమానించలేదు, అవమానించే ఉద్దేశం మాకు లేదు, అడుగడుగున అణువణువున అంబేద్కర్ని అవమానించింది మీరే, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానిస్తూ వచ్చింది అని ఇటు బీజేపీ చెప్తుంది. మరి నిజంగానే అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందా? ఎస్, అంబేద్కర్ స్వయంగా చెప్పిన మాట. 1952లో అంటే కాంగ్రెస్ నెహ్రూ సర్కార్ నుంచి, నెహ్రూ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉత్తర ముంబై నుంచి అంబేద్కర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. తన ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ అని అంబేద్కర్ ఆరోపించారు. కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత డాంగే ఆయన్ని ముందు పెట్టుకొని నెహ్రూ తనను ఓడించాడు, అక్కడ సాధారణ ఎన్నిక జరగలేదు, తను ప్రజలు ఓట్లు వేయకపోవడం వల్ల నేను ఓడిపోలేదు, ప్రజలు నన్ను తిరస్కరించలేదు ఓటు వేయకుండా, అక్కడ రిగ్గింగ్ జరిగింది, భారీ అవకతవకలు జరిగాయి, పోలింగ్ బూతుల్లో అవకతవకలు జరిగినాయి, ఓటర్ లిస్టులో గందరగోళం నెలకొంది, కాంగ్రెసే ఇదంతా చేయించింది అని అంబేద్కర్ ఆరోపించారు. నాటి మీడియాలో ప్రధానంగా ఆ వార్త ప్రముఖంగా అన్ని ప్రధాన పత్రికల్లో ఆ వార్త వచ్చింది. దీన్ని ఇప్పుడు బీజేపీ గుర్తు చేస్తోంది. ఎన్నికల్లో అంబేద్కర్నే మీరు ఓడించారు, మీరు కదా అంబేద్కర్ని అవమానించింది అని బీజేపీ చెప్తుంది. ఇంకొకటి భారతరత్న అంశాన్ని కూడా గుర్తు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మనం కనుక చూస్తే అంటే వాస్తవం, ఇది చరిత్రలో జరిగిన వాస్తవం, నిన్న ముందు జరిగిన వాస్తవం. పండిట్ జవహర్లాల్ నెహ్రూ భారత మొట్టమొదటి ప్రధాని. ఆయన 1964లో చనిపోయారు. అయితే 55లోనే ఆయనకాయనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నెహ్రూకు భారతరత్న ప్రకటించింది. వాళ్ళే భారతరత్నలు ఇచ్చుకున్నారనమాట. అంతేకాదు ఇందిరాగాంధీ కూడా 54లో ఆమె చనిపోయింది. ఇందిరాగాంధీ సిక్కు అంగరక్షకుల చేతిలో. 71లోనే ఆమె భారతరత్న అయిపోయింది. ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు ఆమె తనకు తానే భారతరత్న ఇచ్చుకుంది. అదే అంబేద్కర్ 1956లో చనిపోతే 90 వరకు కూడా ఆయనకు భారతరత్న రాలేదు. ఆ భారతరత్న ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఈ దేశాన్ని 55 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు అంబేద్కర్కి భారతరత్నని. అప్పుడు జనతా పార్టీ అధికారంలో ఉంది, విపి సింగ్, ఆ తర్వాత వెంటనే చంద్రశేఖర్ అయ్యర్ అధికార బదలాయింపు జరిగింది, సంకీర్ణ ప్రభుత్వము. ఆ టైంలో అంబేద్కర్కు భారతరత్న ఇచ్చారు. అది మాత్రమే కాదు, నిన్న మొన్నటి వరకు కూడా 2004 నుంచి 14 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో పాలనలో భారతదేశం ఉంది. ఆ టైంలో వాళ్ళు ముగ్గురికి మాత్రమే, భీమ్సేన్ జోషి, సచిన్ టెండూల్కర్తో పాటు ఇంకో వ్యక్తికి, ఒక ముగ్గురికి మాత్రమే, ఒక సైంటిస్ట్కి ఇచ్చారు. ముగ్గురికి మాత్రమే భారతరత్న ఇచ్చారు. అంటే ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు. తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఇచ్చారు చనిపోయిన వెంటనే అదే సంవత్సరం. ఆ కుటుంబానికి చెందిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీళ్ళ ముగ్గురు భారతరత్నులు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్కి మాత్రం భారతరత్న ఇవ్వాలని వాళ్ళకి అనిపించలేదు. ఎందుకంటే ఆయన అంత అర్హుడు కాదనుకున్నారేమో కాంగ్రెస్ పార్టీ. నెహ్రూకి ఇవ్వాలనిపించలేదు, ఇందిరాగాంధీకి ఇవ్వాలనిపించలేదు, రాజీవ్ గాంధీకి ఇవ్వాలనిపించలేదు. ఇవన్నీ ఇప్పుడు బీజేపీ మళ్ళీ గుర్తు చేస్తోంది ఈ చర్చ సందర్భంగా. మొన్న రాజ్యాంగాన్ని ప్రస్తావించారు, ఇవాళ అంబేద్కర్ని ఎట్లా అవమానించిందో మళ్ళీ చెప్తున్నారు. మనం ఢిల్లీలో వెళ్తే చూస్తాం, మనం ఎవరు వచ్చినా సరే, ప్రపంచ పర్యాటకులు, ప్రపంచాధినేతలు, దేశాధినేతలు ఎవరు వచ్చినా ఖచ్చితంగా మన మహాత్మా గాంధీ సమాధిని సందర్శిస్తారు. అలాగే నెహ్రూకు కూడా సువిశాలంగా కొన్ని ఎకరాల్లో ఒక స్మృతివనం ఉంటుంది, అక్కడ శాంతివన్ అంటారు. అలాగే శక్తిస్థల్ వీర్భూమి, శక్తిస్థల్ ఇందిరాగాంధీ సమాధి పేరు, వీర్భూమి రాజీవ్ గాంధీ ఉన్న స్మృతివనం అన్నమాట. కొద్ది ఎకరాల్లో ఉంటుంది నెహ్రూకి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి కూడా. కానీ అంబేద్కర్ స్మృతివనం లేదు అక్కడ. ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి మనసు రాలేదు.
కాంగ్రెస్ పాలకులకు మనసు రాలేదు, గాంధీ నెహ్రూ కుటుంబానికి మనసు రాలేదు. ఆ విధంగా కూడా అంబేద్కర్ను అవమానించింది. 92లో ఎన్నికల్లో వేరే వ్యక్తిని పోటీ పెట్టడం ద్వారా కావాలని రిగ్గింగ్‌కు లాంటి వాటికి కూడా పాల్పడి అంబేద్కర్‌ని ఓడించింది. భారతరత్న ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు కాంగ్రెస్ పార్టీకి. అన్నేళ్లు ఏలింది. ఒక రాజ్యాంగ నిర్మాతను కనీసం వాళ్ళకు ఒక కనీస గుర్తింపు ఇవ్వలేదు. కనీసం ఒక స్మృతి వనం కోసం ఒక సెంటు భూమి కూడా కేటాయించలేదు భారత రాజధానిలో రాజ్యాంగ నిర్మాతకు. ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది. ఇక మొన్న రాజ్యాంగానికి అంబేద్కరు ఎంతో ఆశ, అంటే ఒక అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ మనందరిది ఒక బంధువర్గము, భారతీయులమందరం బంధువులం, మనందరము సమానమే అని అప్పుడు మేధావులందరూ మహానుభావులందరూ కూడా అందరూ కూర్చుని ఎంతో మధించి మనకు రాజ్యాంగ రూపకల్పన, రాజ్యాంగ రచన చేస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడుకున్న పార్టీ కాంగ్రెస్ అని మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపు 1.5-2 గంటల పాటు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. అయితే ఆ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎట్లా, అంటే రాజ్యాంగంపై అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల కూడా గౌరవం లేకుండా ఎలా వ్యవహరించారో ఒక్క ఉదాహరణ మనం చాలా ఉన్నాయి కానీ ఒక్కటి మనం చెప్పుకోవచ్చు. 42వ రాజ్యాంగ సవరణ, ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగిన సవరణ, ఎమర్జెన్సీ టైంలో జరిగిన సవరణ, కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్తో తీసుకొచ్చిన సవరణ. అది పార్లమెంట్ కన్సర్న్ లేకుండా జరిగిన అమెండ్మెంట్. అది పాలనలు తన గుప్పిట్లో పెట్టుకొని ఒక నియంతలా వ్యవహరించిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో తీసుకున్న నిర్ణయం. అది ప్రవేశికనే మార్చిన ఘనత వాళ్ళది. ప్రవేశికనే మార్చారు. రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ సహా వీళ్ళందరూ అంటే ఏం చెప్పారు? ప్రవేశికలో ఏముండేది? ఫస్ట్ ప్రజాస్వామ్య, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం భారతదేశం. కానీ ఇందిరాగాంధీ 42వ సవరణ ద్వారా లౌకికత్వం, సామ్యవాదం, సోషలిజం, సెక్యులర్ అనే పదాలను చేర్చింది. అసలు స్వతహాగానే ఈ భారతీయత సెక్యులర్ భావనలు ఉన్నది ఈ దేశము, ఈ దేశ ప్రజలు అనేది కదా రాజ్యాంగ రచన చేసిన వాళ్ళ ఉద్దేశం. సామ్యవాదం అని అసలు ఏమాత్రం మన చట్టంలో ఇమడని, మనకి ఏమాత్రం సంబంధం లేని ఆ పదాలను జొప్పించిన ఘనత, చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీది. 42వ రాజ్యాంగ సవరణ కేవలం ప్రవేశికను మార్చడమే కాదు, చాలా సవరణలు దాంట్లో చేశారు. చాలా మార్పుల సవరణ అమెండ్మెంట్ జరిగింది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ అధికారాలను పూర్తిగా తగ్గించేలా, పార్లమెంటుకు రాజకీయ వ్యవస్థను దగ్గర చేసేలా మార్పులు ఉన్నాయి. ఏదైనా రాజ్యాంగానికి సంబంధించి ఏదన్నా చట్ట సవరణ జరగాలి, ఏదన్నా ఆర్టికల్లో మార్పులు, చేర్పులు, అమెండ్మెంట్స్ జరగాలంటే ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పరిధిలోనే జరగాలి. న్యాయ వ్యవస్థ అనుమతి తప్పనిసరి అన్న అధికారాలు అందులో ఉండేవి. కానీ ఇందిరాగాంధీ పూర్తిగా న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గించింది. పౌరుల ప్రాథమిక హక్కులను హరించేలాగా చేసిన అమెండ్మెంట్ అది. తర్వాత ఆ ఎన్నికల్లో, అంటే ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఇందిర ఓడిపోయింది. ఆ టైంలో ఎన్నికల సమయంలో తర్వాత ఏర్పడిన మొరార్జీ దేశాయ్ సర్కారు అంటే హామీ ఇచ్చింది, మేము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎలాంటి మార్పులైతే ఇందిరాగాంధీ చేసిందో మళ్ళీ మేము పునఃపరిశీలిస్తాం, సమీక్షిస్తాం, పునర్రచన చేస్తాం, మళ్ళీ ఆ మార్పులన్నీ మేము తీసుకొస్తామనింది. కానీ 43-44వ రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని మార్పులు చేయగలిగారు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ లక్ష్యాలను నెరవేరలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ వాళ్ళు అనుకున్నది చేయలేకపోయారు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ళు కాకముందే మళ్ళీ ఆ గవర్నమెంట్ కూడా పడిపోయింది. ఇందిరాగాంధీ ఆ గవర్నమెంట్ని కూడా కూలగొట్టడం, ఆ తర్వాత మళ్ళీ జరిగిన ఎన్నికల్లో ఆమెనే మళ్ళీ ప్రధాని అవ్వడం జరిగిపోయింది. 77లో మళ్ళీ తనే ప్రధానమంత్రి అయింది ఇందిరాగాంధీ. ఇది మొన్న ఇంత డీటెయిల్గా కాకుండా మొన్న ప్రధాని గుర్తు చేశారు కూడా. ఇంకోటి, కాంగ్రెస్ వాళ్ళు ఈ సందర్భంగా సరే బీజేపీని తిడుతున్నారు, ఏంటి అంబేద్కర్ని అవమానించారు ఈ సందర్భంగాని ఆర్ఎస్ఎస్ని కూడా పక్కలేసుకుంటున్నారు. అంబేద్కర్ ఏనాడు కూడా మసీదులు, చర్చిలకు వెళ్ళలేదు కానీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. ఎడారి మతాల్ని ఆయన అసహించుకున్నారు అంబేద్కర్. ఇస్లాంలో మారితే జాతీయతను కోల్పోతాం, మనము జాతి సమగ్రత దెబ్బతింటది, మన సంస్కృతిని, అంటే మతం మారడం ద్వారా మన సంస్కృతి కూడా మారిపోయినట్టే. ఎస్సీలకు ఆయన ఒక పిలుపునిచ్చారు, మరి మతాలకు వెళ్ళొద్దని. కాషాయం ధరించి తాను బౌద్ధం స్వీకరించారు. ఈ విదేశీ మతాలు ఇంకా ప్రమాదకరం ఈ దేశానికని దేశ ప్రజలకు అంబేద్కర్ వార్న్డ్ ఇండియన్స్
అబౌట్ ద కాంగ్రెస్ పార్టీ. అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం అంటే జాయినింగ్ కాంగ్రెస్ విల్ బీ సూసైడల్ అన్నారు ఆయన. మీరు కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం అంటే ఆత్మహత్య చేసుకున్నట్టే అన్నారు ఆయన. చాలా సందర్భాల్లో ఆయన కాంగ్రెస్ని విభేదించారు, వ్యతిరేకించారు. కాంగ్రెస్ విధానాలను ఆయన తప్పుపట్టారు. నాడు పత్రికలన్నీ కూడా వాటిని ప్రచురించాయి. అంబేద్కర్ ఏమన్నారు కాంగ్రెస్ గురించి అన్న విషయాలన్నీ కూడా. ఇదే విషయాన్ని ఇప్పుడు బీజేపీ కూడా చెప్తుంది. అసలు అంబేద్కర్ని అన్ని రకాలుగా అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అని. ఇందాక చెప్పినట్టు అంబేద్కర్ ఏ చర్చికి మసీదుకి ఎన్నడూ వెళ్ళలేదు. టోపులు పెట్టుకొని ఓట్ల కోసము లేదా ఇంకా దేనికోసము ఆయన ఇప్పుడు ఈ సోకాల్డ్ సెక్యులర్ నాయకుల్లాగా అంబేద్కర్ ఎప్పుడు వ్యవహరించలేదు. ఆయన తన ధర్మం గురించి, తను ఆచరిస్తున్న మతం గురించి ఆయన చెప్పేశాడు. ఆయన విదేశీ మతాలను నమ్మొద్దని చెప్పేశాడు ఆయన. ఆర్ఎస్ఎస్ నాగ్పూర్ కార్యాలయాన్ని కూడా ఆయన వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ ప్రస్తావన నేను ఎందుకు ఇక్కడ తీసుకొస్తున్నానంటే, కాంగ్రెస్ నాయకులు ఆర్ఎస్ఎస్ కూడా ఎప్పుడు అంబేద్కర్ని అవమానించింది, అంబేద్కర్ అంటే ఆర్ఎస్ఎస్కు గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అంబేద్కర్కు గౌరవం లేదని వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు కదా. ఆర్ఎస్ఎస్ను అంబేద్కర్ గౌరవించాడు. అంబేద్కర్ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు. ఆయన ఒక మాట అన్నారు అక్కడ, ఒక కులరహిత సమాజ నిర్మాణం ఆర్ఎస్ఎస్ చేస్తోంది ఇక్కడ అని. అంత గౌరవం ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ కూడా అంబేద్కర్ను అంతగా గౌరవించింది, ఇప్పటికీ గౌరవిస్తూ వస్తోంది. కొన్ని పార్టీలు ఓట్ల కోసం, రాజకీయం కోసం, తమ స్వార్థం కోసం అంబేద్కర్ పేరును మాటి మాటికి వాడుకున్న పరిస్థితి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోంది. ప్లకార్డులు పట్టుకొని అంబేద్కర్ బొమ్మ పట్టుకొని ఎక్కడికక్కడ నిరసనలు దిగుతున్నారు కదా. అసలు కానీ నిజంగా అంబేద్కర్ని మీరు గౌరవించారా? మీ పార్టీ కానీ మీ పార్టీని ఇన్నేళ్ల పాటు మీ పార్టీ మీద పెత్తనం చేస్తున్న ఒక కుటుంబంగానే ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా. దేశ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి, మీ సలహాలు ఇవ్వండి కామెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ.